సరే, అందుకని అంత పవిత్రమైనటువంటి ఆకులు పువ్వులు కొన్ని ఉంటాయి. అటువంటి వాటిల్లో మారేడు దళం, తులసీదళం, కదంబ వృక్షం, కదంబ పుష్పం, ఎర్రటి పువ్వులు, ఇవన్నీ పరమ పవిత్రమైనటువంటి పత్రములు, ఆకులు. ఇందులో తమలపాకు కూడా చాలా గొప్పది. కానీ విచిత్రం ఏమిటో తెలుసా అండి? తమలపాకు పువ్వు పుయ్యదు, కాయే లేదు కాబట్టి పండు లేదు. పువ్వు కాయ లేని తీగ ఏదైనా ఉంటే లోకంలో తమలపాకు ఒక్కటే. అది లత. చిత్రం ఏమిటంటే, శాస్త్రం ఏమందంటే దీని గురించి, అసలు ఇది చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలోనిది కాదు ఈ లత. మనకి లోకంలో కొన్ని ప్రాణులు కూడా ఉన్నాయి అలా, అవి చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలోంచి రాలేదు. అందులో గోవు ఒకటి. అందుకే గోవు పాదముల యందు అమృతం ఉంటుంది. ఒక యజ్ఞం కానీ యాగం కానీ చెయ్యాలంటే ముందు ఆవును నడిపిస్తారు. ఆవు తన డెక్కలతో తొక్కిన చోట అమృత బిందువులు ఉలుకుతాయి. ఎక్కడ ఆవు ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది, ఎక్కడ ఆవు ఉంటుందో అక్కడ 33 కోట్ల మంది దేవతలు ఉంటారు.